సౌందర్య ఛానల్కి వెల్కమ్. ఈరోజు నేను బొబ్బాయి పచ్చడి చేస్తున్నాను. ఇది చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్. కావాల్సినవి అన్నీ చెప్తాను చూడండి. కర్రీ లీవ్స్, పచ్చెనపప్పు, ఆయిల్, చిల్లీ, జీలకర్ర, వెనుమిరగాయలు, ఆవాలు, బొబ్బాయి, మినపప్పు. పైన స్కిన్ లేనివి కూడా దొరుకుతాయి, తీసుకోండి. ఇప్పుడు బొబ్బాయి తీసుకున్నాం కదా, బాగా వాష్ చేసుకుని దీనిపైన స్కిన్ తీసుకుందాం చూడండి. పచ్చి బొబ్బాయి తీసుకోవాలి, అప్పుడే మనకి పచ్చడి వస్తుంది. చూడండి, బాగా థిక్గా చిక్కుకోవాలి. బొబ్బాయిలో విటమిన్ సి ఉంటుంది, ఫైబర్స్ కూడా బాగా దొరుకుతాయి అన్నమాట బొబ్బాయిలో. బొబ్బాయి ఎవరైనా తినవచ్చు, ఎందుకంటే లో క్యాలరీస్, ఫ్యాట్ వస్తుంది అని కూడా భయపడక్కర్లేదు, ఎంతైనా తినచ్చు. ఇప్పుడు దీన్ని తురుముకుందాం చూడండి. ఇప్పుడు చూడండి చికెన్. చూడండి, బొబ్బాయి మొత్తం కోరేసాను, ఎలా వచ్చిందో చూడండి. బొబ్బాయి నీరసం, అలసట అలాంటివి ఏమి ఉండవు ఇలాంటివి తింటే. బొబ్బాయి కళ్ళుకి కూడా చాలా మంచిది. అండ్ బొబ్బాయి తీయగా ఉంటుందని షుగర్ వస్తుంది అనుకుంటారు, షుగర్ చాలా మంచిది, షుగర్ కూడా రాదు. అండ్ ప్రెగ్నెన్సీ లేడీస్ మట్టుకి తినకండి, అవాయిడ్ చేయండి ఫుడ్. స్టవ్ అంటించి కొంచెం ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ ఆయిల్ తినే వాళ్ళు ఉంటారు. సో చూసుకుని వేసుకోండి, మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్. అయితే 4 స్పూన్స్ వేసాను ఆయిల్. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు పచ్చెనపప్పు వేస్తున్నాను చూడండి. 2 స్పూన్స్ పచ్చెనపప్పు చూడండి, ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మినపప్పు వేసుకుందాం, 2 స్పూన్స్. ఇప్పుడు జీలకర్ర 1 స్పూన్. చిల్లీ కూడా మీకు తగినంత వేసుకోండి. చూడండి, ఫ్రై చేస్తున్నాను. చూడండి, మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం, తగినంత వేసుకోండి చూసుకుని. చింతపండు వేస్తున్నాను చూడండి. చూడండి, ఇలా పేస్ట్లా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తురిమేస్తున్నాను చూడండి. చూడండి, గ్రైండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా డైరెక్ట్గా రైస్లో వేసుకుని తినేయచ్చు, లేదంటే తాలింపు కూడా చేసుకోవచ్చు. నేను తాలింపు చేసి చూపిస్తాను మీకు, చూడండి. చూడండి, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వేసుకుందాం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెనుమిరగాయలు, కరివేపాకు కూడా వేసేస్తున్నాను చూడండి. చూడండి, ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పేస్ట్ అది వేసుకుందాం చూడండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోండి. బౌల్లోకి తీసుకుందాం చూడండి.
చూడండి బొబ్బాయి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది రైస్లో తినొచ్చు, చాలా బాగుంటుంది. చట్నీ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.